నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారం జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ఏమంటున్నారంటే భోగాపురం ఎయిర్పోర్ట్ మేము తీసుకొచ్చాం ఇది మా హయాంలో వచ్చింది మేమే పనులు ప్రారంభించాం ఈ క్రెడిట్ అంతా మాది అని ఇదే మాట వైసీపీ వాళ్ళు కూడా అంటున్నారు కానీ చూస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కావస్తున్నాయి త్వరలో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా సర్వీస్లోకి రాబోతుంది మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ని వద్దు అన్నది కూడా ఆయనే కదా మరి ఆయన మాట మారుస్తున్నారా లేదంటే ఆయన చెప్తుంది వాస్తవమా దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది వాస్తవమా లేదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఇది మేం తీసుకొచ్చాము అని చెప్పి బాబు గారి హయాంలో ఇది వచ్చింది దీనికి భూసేకరణ అంతా కూడా బాబు గారే చేశారు అని చెప్పి కూటమి ఏదైతే చెప్తుందో అది నిజమా రెండిట్లో ఉన్న వాస్తవం ఏంటి ఒకటి ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తను ఏం మాట్లాడినా క్రెడిట్ తను తీసుకునే ప్రయత్నం చేసుకుంటూ వచ్చి చెడు అంతా కూటమి ప్రభుత్వమే తోచేయడానికి అనేక రకాలుగా మాట్లాడుతున్నాడు ఆయన మీకు వైజాగ్లో అదాని డేటా సెంటర్ విషయంలో గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఆల్రెడీ మేమే ఇచ్చాం మేమే స్టార్ట్ చేసాం అది అదాని డేటా సెంటర్ మా ప్రభుత్వం హైలైట్ ఇచ్చామన్నాడు అంతకుముందే 2014-19 మధ్యకాలంలో జరిగినటువంటి కార్యక్రమాలను మర్చిపోయాను క్రెడిట్ తీసుకుంటాక ఏమన్నాడు ఇంకా వాళ్ళ పేపర్లో ఏం రాశారు అప్పటిదాకాను ఆ అదాని డేటా సెంటర్ వస్తే మొత్తానికి ప్రకృతి విధ్వంసం జరుగుద్ది అదని ఇదని చెప్పి రాసిన వ్యక్తులే ఆ తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మన వల్లనే వస్తుంది అది మన క్రెడిట్టే అని చెప్పేసి మాట మార్చేటప్పటికి వాళ్ళు కూడా మాట మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇదేనే కదండి ఏదైనా కూడా విధ్వంసం చేసిన వ్యక్తి అతను అటువంటి వ్యక్తి నేనే అద్భుతంగా కట్టాను అనే మాటలు మాట్లాడేటువంటి విధానం ఈరోజు మనం చూస్తున్నాం ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ దాదాపు 2200 ఎకరాలు సేకరించారు సరిపోదని 500 ఎకరాలు కూడా సేకరిస్తున్నారు అప్పట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మాట్లాడాడు ఉంది కదా పక్కన వైజాగ్ ఎయిర్పోర్టు మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అని అంటే ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా కోర్టుకు కూడా వెళ్తాను అని చెప్పేసి మాట్లాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే దాదాపు 91% కంప్లీట్ అయింది అక్కడ ఈ డిసెంబర్లోనే ఫస్ట్ టెస్ట్ ఫ్లైట్ కూడా ఎగిరేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు రామ్మోహన్ రెడ్డి గారు మన కేంద్ర విమానశాఖ మంత్రి ఆయన దగ్గరుండి మనం ఏర్పాట్లు చూశాడు జిఎంఆర్ సంస్థ వాళ్ళు అది అందరితో కూర్చొని మాట్లాడాడు ఆయన చెప్తున్నాడు ఇంకా మేము అనుకున్న పనుల కంటే ఇంకా ముందుగానే కార్యక్రమం పనులన్నీ చక్కగా జరుగుతున్నాయి డిసెంబర్లో ఫస్ట్ ఫ్లైట్ కూడా ఎగిరేటువంటి టెస్ట్ ఫ్లైట్ ఉంటుంది కదా అది ఎగిరేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నం అన్నది ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతం కొంతమంది 30 లక్షల మంది అంతా ప్రయాణం చేసేటువంటి విధానం ఉంది ఇప్పుడు ఇదైతే దాదాపు 60 లక్షల మంది ప్రయాణం చేసేటువంటి ఏర్పాట్లు అంటే అద్భుతం కొత్త కంపెనీలు ఐటీ కంపెనీస్ వస్తున్నాయి విదేశీయులు అందరూ వస్తున్నారు ఒక పక్క నేవీ అంతా ఉంది ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంపార్టెన్స్ అంటే ఏంటో తెలిసి అప్పట్లో స్టార్ట్ చేసింది ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ఇప్పుడు అత్యంత వేగంగా తీసుకెళ్తున్నాడు రామ్మోహన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నాడు కూడా సెంటర్లో కూటమి ప్రభుత్వం కూడా ఎన్ని రకాలుగా నిధులు కావాలో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తుంది ఈ క్రెడిట్ ఇప్పుడు కొట్టేసి అది తన అకౌంట్లో వేసుకోవాలి అందుకని ఇదే మాట్లాడుతున్నాడు గతంలో ఏం మాట్లాడాడు మరి ఇప్పుడు ఇవన్నీ మనకి గూగుల్ ఎలా కొడితే అలా వస్తాయి మర్చిపోతారంటే ఎలాగ ఆయన అన్న మాటలు ఒకసారి వినండి మీరే ఓకే సార్ ఇన్ని భోగ మాటలు కాకపోతే ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి అభివృద్ధి చేసుకుని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పక్కన చెన్నై ఎయిర్పోర్ట్ కన్నా ఇంకా పెద్దదిగా కూడా చేసే పరిస్థితి ఉంది బాంబే ముంబై ఎయిర్పోర్ట్ కన్నా కూడా ఇంకా పెద్దదిగా చేసే అవకాశాలు పరిస్థితులు అన్ని కూడా పక్కనే ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు ఉన్నాయి మరి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను వదిలేయమని చెప్పి ఏ ఒక్కరు కూడా మనకు చెప్పలేదు ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా కోర్టుకు కూడా పోదాం కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం వచ్చేది మన ప్రభుత్వం మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇస్తూ చెప్తా ఉన్నాం ఈ పోరాటం ఆగదు అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా మీకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తూ వస్తా ఉంది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా మద్దతు ఇస్తాం అవసరమైతే ధర్నాకు మళ్ళీ రావాల్సి వచ్చినా కూడా నేనైనా రావడానికి కూడా నేను సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా మళ్ళీ చెప్తా ఉన్నా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో ఏమేం చేస్తే ఆ స్థాయిలోకి మనం పోగలుగుతాము అని చెప్పి ఆలోచన చేసి అడుగులు వేసాం మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందులో భాగంగా మేము వేసిన అడుగులు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2700 ఎకరాలలో చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత తెలుసా అక్విజిషన్ జరిగింది కేవలం 377 ఎకరాలు అంతే భోగాపురం వెళ్ళి మీ తిరిగి మీ భూములు మీకు ఇచ్చేస్తాం
ఖచ్చితంగా దీని మీద పోరాడదాం, నేను కూడా వస్తాను, అవసరం ధర్నా నేను దగ్గరుండి చేస్తాను, పక్కన వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరికి అడిగారు ఇక్కడ అని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు వచ్చి ఏమంటాడంటే అది కంప్లీట్ అయిపోయి దాదాపు 92% కంప్లీట్ అయ్యేటప్పటికి దాన్ని గతంలో సేకరించింది అంతా మా హయాంలోనే మొత్తం సేకరించాం. ఏం మాటలు ఇప్పుడు అతను స్వయంగా అతను చెప్పిన మాట ఏమీ ఫ్యాబ్రికేటెడ్ కాదు కదా. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు 200 ఎకరాలు తీసుకున్నారు, 300 ఎకరాలు అని చెప్పి స్వయంగా చెప్పారు వీడియోలో. ఆ భూములకి ఇచ్చిన రైతులకి పరిహారం ఇచ్చిన ప్రభుత్వం ఏది? ఏం మాట్లాడతారా అంటే అది కంప్లీట్ అయిపోతుంది, త్వరలోనే ఓపెన్ అయిపోతుంది, ఆ క్రెడిట్ కొట్టేయాలి అంటే ఇన్ని ఎంతవరకు అంటే ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష పార్టీగా, మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల ఎమ్మెల్యేగా బాధ్యతగా మాట్లాడాలి. ఏదైనా లోపాలు ఉంటే లోపాలు చెప్పాలి, అంతే తప్ప వ్యవహారం అంటే నేను పదే చెప్తాను, బొమ్మ పడితే నాకు గెలుపు, బురుసు పడితే నీ ఓటమి అంటాడు. ఎలాగైనా తీసుకోడు, మొత్తం ఓటమి మాత్రం తీసుకోడు. అదే ఇప్పుడు ఆఖరికి ప్రజలు 151 స్థానం నుంచి 11 స్థానాలకు కుదించినా కూడా అతను ఏమంటాడు, మామూలుగా అయితే ఏ రాజకీయ పార్టీ అయినా అసలు ఎందుకు ఇన్ని స్థానాలకు పడిపోయాం అని ఆత్మపరిశీలన చేసుకుంటాం, సమీక్షలు చేసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయడు. నేను ప్రతి ఇంటికి న్యాయం చేశాను, ప్రతి ఇంటికి సాయం చేశాను అంటే ప్రజలు తప్పుమాట. ఈ 11 స్థానాలకు ఆయన కుదించడానికి ప్రజలదే తప్పు, ప్రజా తీర్పునే వ్యతిరేకించే వ్యక్తి, ఆ ప్రజా తీర్పు వచ్చినటువంటి రోజునే విద్రోహ దినంగా పాటించిన వ్యక్తి అంటే అదొక రకమైనటువంటి మైండ్ సెట్లో ఉండిపోయాను నేను. ఈ రోజున ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఇప్పుడు రేపొద్దున ఇండస్ట్రీ సమ్మిట్ జరుగుతుందమ్మా వైజాగ్లోని, కొన్ని ఎంఓయూలు జరుగుతాయి. ఏముంటాడో తెలుసా, గతంలో నేను వెళ్ళినప్పుడు జరిగిన ఆల్రెడీ ఒప్పందాలు అయినాయి, ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇంకోసారి సంతకాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటాడు ఆయన. అంటే అది కూడా కొట్టేయాలి. ఆయన హయాంలో రాష్ట్రంలో కియా మోటార్స్తో సహా అమర్రాజు బ్యాటరీస్ లాంటి సంస్థలు అందరినీ కూడా ఎన్ని రకాలుగా బెదిరించారో, పారిశ్రామికవేత్తలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేశారో మనం అన్నీ చూసాం. నీ హయాంలో ఒక్క పరిశ్రమ కట్టింది కానీ, ఒక్క ఎయిర్పోర్ట్ కానీ, ఒక పోర్ట్ కానీ ఏదైనా కట్టింది అని చెప్పగలవా అంటే అవి చెప్పలేడు. మాట్లాడితే ఏమంటాడంటే ఇప్పుడు వచ్చి కంప్లీట్ అయిపోతున్నాయని నాయ, రేపు పొద్దున పోలవరం కంప్లీట్ అయిపోయినా నాదే అంటాడు. పోలవరం అతని హయాంలో కట్టింది 3%. ఈ రోజున పోలవరం సర్వేగంగా పనులు జరుగుతున్నాయి, అయినా కూడా ఏమంటాడు క్రెడిట్, పోలవరం మా తండ్రి గారి హయాంలో మొదలైంది, నా హయాంలో వేగవంతంగా జరిగినాయి, ఆఖరికి కరోనా టైంలో కూడా మేము పనులు సాగించాం, అద్భుతంగా మా వల్ల అయింది, క్రెడిట్ మాదే అంటాడు. మహా అవసరమైతే తన విగ్రహం తన తండ్రి విగ్రహం అక్కడ పెట్టాలంటాడు. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఇటువంటి దాన్ని ఒక ఏదైనా మానసిక విశ్లేషకులు చెప్పాలి. దాన్ని ఆ ఫోబియాకి ఎవరైనా పేరు పెడతారో ఏంటో మనకు తెలియదు. కానీ ఇప్పుడు వచ్చాడు, తుఫాను అయిపోయిన 6 రోజులకు వచ్చి అసలు అతను అబ్బాయి విచిత్రంగా మాట్లాడమ్మా, కనీసం పంట నష్టం కనీసం ప్రాథమిక అంచనా కూడా వేయలేదు ప్రభుత్వం అన్నాడు మనం వచ్చి. ఆయన పేపర్లో 4 రోజుల ముందే పబ్లిష్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో, పంట నష్టం ఎంత అంచనా చేశారన్న విషయం వాళ్ళ పేపర్లోనే ఫస్ట్ పేజీలో వేశారు. వాళ్ళ పేపర్ కూడా చదవడం ఈయన. అంటే ఇటువంటి విచిత్రంగా నువ్వు కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడం అనే దాంట్లో అతను ఒక పిహెచ్డి చేశాడు. ఇప్పటికీ అదే చెప్తున్నాడు. అధికారం కోల్పోయినా కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఒకటే అమ్మా, ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి దురదృష్టకరం మనకు ఉండడం. ఒక పక్క నుంచి ఏమీ పట్టించుకోకుండా ఇన్ని రకాలుగా విషయం చిమ్మిన ఇన్ని రకాలుగా అడ్డుపడినా కూడా అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, కడుతున్నటువంటి ఎయిర్పోర్ట్లు కావచ్చు, పోర్ట్స్ కావచ్చు అద్భుతంగా సాగుతున్నాయి. దీన్ని ఎవరూ ఆపలేరు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.